రాజకీయంగా ఏపీలో ఆ నియోజకవర్గం ఎప్పుడు హాట్ ఫేవరెట్. ఒక రకంగా చెప్పాలంటే నిప్పుల కుంపటి. ఎప్పుడు అగ్గి రాచుకునే ఉంటుంది. అయితే అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీకి మాత్రం కొత్త తలనొప్పిలా మారుతోంది. ఇప్పటికా బలమైన ప్రత్యర్థి ఉన్నాడి అనుకుంటే ఇప్పుడు ఆ ప్రత్యర్థిని ఓడించాక కూడా ఒడిదుడుకులు తప్పట్లేదు. తాజాగా అక్కడి పరిస్థితులు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. ఏదో అగ్గి రాజుకున్నట్టే కనబడుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ రచ్చ దేనికోసం? గుడివాడ టీడీపీలో గడబిడ. వివాదానికి కేంద్రంగా తులసిబాబు. త్రిపులార్ వ్యాఖ్యలతో కలకలం. అనుచరుడిపై వెనిగండ్ల వర్షనేంటి? అప్పుడు ఎప్పుడు గూస్ బంప్స్ తెప్పించే రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గుడివాడ. 4 దఫాలుగా ఇక్కడ రారాజుగా వెలుగొందిన కొడాలి నాని అలియాస్ శ్రీ వెంకటేశ్వరరావు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక్కడ పాలిటిక్స్ లో పవర్ తగ్గిందేమో అనుకున్నారంతా. కానీ ఆ లోటును అధికార పార్టీ నేతలే భర్తీ చేస్తున్నారిప్పుడు. నేతల మధ్య కోపాలు తాపాలు సైకిల్లో ఏదో తెలియని కొత్త సౌండ్ ని సృష్టిస్తున్నాయి. దీంతో చాన్నాళ్లుగా దూరమైన విజయాన్ని మళ్లీ దక్కించుకున్నామనే ఆనందం స్థానిక తెలుగు తమ్ముళ్లకు లేకుండా పోయిందట. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత వైఎస్ హయాంలో కాంగ్రెస్ కు అనుకూలంగా మారిపోయారు. ఆ పిమ్మట జగన్ వెంట నడిచి మరో 2 దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. కొరకరాని కొయ్యలా తయారైన నానిని ఓడించేందుకు ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును బరిలో దింపింది టీడీపీ. కూటమిగాలో మరొకటో గాని ఫైనల్ గా కొడాలి నానిని ఓడించేశారు. అయితే ఆ విజయం వెనుక వెనిగండ్ల రాము పాత్ర శూన్యమనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. అదంతా తులసిబాబు వల్లేనంట. ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే రాము కాదు తానే అన్నంతగా గుడివాడలో రాజకీయం నడిపించారంట. అయితే తాజాగా రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టై ఊచలు లెక్కబెడుతూ గుడివాడ రాజకీయాల్లో మరోసారి సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారిపోయాడు. అసలు ఈయన ఎవరయ్యా అంటే పూర్తి పేరు కామేపల్లి తులసిబాబు. బాపట్ల జిల్లా పంగులూరు మండలం రామకూరు స్వగ్రామం. గత ప్రభుత్వంలో సిఐడి విభాగం న్యాయ సలహాదారుగా తులసిబాబు పనిచేసినట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన తులసిబాబు రఘురామకృష్ణంరాజు కేసులో A6 గాను ఉన్నారు. తనపై దాడి చేసిన వారిలో ఈ తులసిబాబు కూడా ఉన్నారు అన్నది ఉండి ఎమ్మెల్యే ట్రిపులార్ ఆరోపణ. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు రైట్ హ్యాండ్ గా షాడో ఎమ్మెల్యేగా గుడివాడలో వీరవిహారం చేసిన తులసిబాబుపై తాజా ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అతని వెనకాల ఎంతవారున్నా వదిలే ప్రసక్తే లేదంటూ రాజుగారు ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు గుడివాడ రాజకీయాల్ని షేక్ చేస్తోంది. తులసిబాబు ఇలాంటి వాడని తెలిసినా ఆయన వెనుకున్న వారు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రిపులార్. అయితే దీనిపై వెనిగండ్ల రాము స్పందించకపోయినా ఇష్యూ మాత్రం అగ్గి పుట్టించేసిందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఐడెంటిఫికేషన్ లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి. అసలు వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి టీడీపీలోనూ అదే స్థాయిలో ఎలా కొనసాగుతున్నారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే దీని వెనక పెద్ద స్కెచ్చే ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్ సునీల్ రావుకు నమ్మిన బంటుగా ఉన్న కామేపల్లి తులసిబాబు అరాచకం సృష్టించాడనే ఆరోపణలున్నాయి. టీడీపీ ప్రభుత్వం వస్తే అతనికి అడ్డుకట్టపడుతుందని తెలుగు తమ్ముళ్లు భావించారు. కానీ అనూహ్యంగా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి వెనిగండ్ల రాముకు దగ్గరయ్యాడు తులసిబాబు. అంతేకాదు రాము గెలుపులో అతనిదే కీలక పాత్ర అన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో కూటమి ప్రభుత్వంలోనూ గుడివాడ రాజకీయం తులసిబాబు చుట్టే తిరుగుతోంది. అనాధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ సెటిల్మెంట్ దందాలతో చెలరేగిపోయాడట. పోలీస్ శాఖను కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేను ఎవరు కలవాలన్నా ముందుగా తులసిబాబు దర్శనం చేసుకోవాలన్నంతగా హవా నడిపించాడు. దీంతో తెలుగు తమ్ముళ్లంతా ఈ ఏడాది కాలంలో బాగా రగిలిపోయినట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యే ట్రిపులార్ కస్టోడియల్ టార్చర్ కేసులో నెల రోజుల క్రితం తులసిబాబును విచారణకు తీసుకువెళ్లారు ఒంగోలు పోలీసులు. ఈ కేసులో అతను అరెస్టు కాగా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. దీంతో లోకల్ తెలుగుదేశం నేతల్లో చాలా మంది సంబరాలు చేసుకున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆరోపణలతో ఇప్పుడు మరోసారి గుడివాడ రాజకీయం హాట్స్పాట్ గా మారిపోయింది. తులసిబాబుపై గతంలోనే టీడీపీ నేతలు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందట.
తన రైట్ హ్యాండ్ పై చర్యలు తీసుకునేందుకు ఎమ్మెల్యే రాము ఇష్టపడలేదని తెలుస్తోంది. దీంతో తులసిబాబు కనుసన్నల్లో ఎమ్మెల్యే రాము నడుస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే పార్టీలకు అతీతంగా సామాజిక వర్గ పరంగా తనకంటూ ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్న తులసిబాబు కరెక్ట్ గా ఎన్నికల సమయంలో దాన్ని ఉపయోగిస్తాడట. దీనివల్లే వెనిగండ్ల రాము విజయం సులువైందనే టాక్ ఉంది. అంతేకాదు వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలే రాముకు తులసిని నమ్మిన బంటుగా మార్చాయని టీడీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్యే రాము సైతం అతన్ని ఏమీ అనలేక కామ్గా ఉండిపోతున్నట్టు సమాచారం. అంతేకాదు టీడీపీయే ఇప్పుడు మన చేతుల్లో ఉంది, రఘురామకృష్ణంరాజు ఏం చేయలేరంటూ తులసిబాబు గతంలో వ్యాఖ్యానించినట్టు కూడా RRR అప్పట్లో ఆరోపించడం విశేషం. మరిప్పుడు రఘురామకృష్ణంరాజు కేసులో అతను అరెస్టు కావడంతో మరోసారి గుడివాడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో అనుచరుడి కోసం డిప్యూటీ స్పీకర్ RRRతో వెనిగండ్ల రాము ఢీ అంటే ఢీ అంటున్నారా, లేక మౌనమే సమాధానంగా తెర వెనుక కథ నడిపిస్తున్నారా అన్నదే అంతు చిక్కడం లేదు. ఈ ఇష్యూ ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం తప్పదని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అవతల ప్రత్యర్థి సాధారణ లీడర్ కాదు, అసలే ఓటమితో రగిలిపోతున్న కొడాలి నాని. అధికార పార్టీలు ఇలాంటి పరిస్థితులు ఆయన మళ్లీ బలపడేందుకు అనుకూలంగా మారొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ అంశంలో హైకమాండ్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.